ఛానల్లోకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। అతి త్వరలో అఖండ రాజయోగాన్ని వృశ్చిక రాశి వారు పొందుకోబోతున్నారు। కానీ ఒక స్త్రీ మీ జీవితాన్ని నాశనం చేయబోతుంది, వెంటనే జాగ్రత్త పడండి। అయితే వృశ్చిక రాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి, అఖండ రాజయోగం కారణంగా ఎటువంటి అదృష్ట ఫలితాలు వారు సొంతం చేసుకోబోతున్నారు, ఏ స్త్రీ వారి జీవితాన్ని నాశనం చేయబోతోంది, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి। విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృశ్చిక రాశిగా పరిగణించబడతారు। ఈ రాశికి అధిపతి కుజుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక చాలా మంచి వ్యక్తులు, అలాగే జీవితంలో ఎప్పుడూ కూడా ఏదో సాధించాలి అనే తపనతో ముందుకు సాగుతూ ఉంటారు। అలాగే వృశ్చిక రాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి। అయితే ముఖ్యంగా వీరు స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి। ముఖ్యంగా మూర్ఖులతో, అలాగే మిమ్మల్ని ప్రోత్సహించని వ్యక్తులతో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్నేహం చేయకూడదు। మూర్ఖంగా వాదించే వ్యక్తులతో కూడా మీరు వాదించకూడదు। అలాగే ఎవరు ఏది చెప్పినా కూడా వారు చెప్పింది రైట్ అనే వ్యక్తిత్వం ఎవరికైతే ఉంటుందో అటువంటి వారితో కూడా మీరు స్నేహం చేయకూడదు। వారి యొక్క ప్రభావం కూడా మీ యొక్క జీవితంపై పడుతుంది। కాబట్టి ఈ అంశాల్లో వృశ్చిక రాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి। అలాగే అఖండ రాజయోగం కారణంగా మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి। చేపట్టిన ప్రతి పనిని కూడా సక్సెస్ఫుల్ గా పూర్తి చేయగలుగుతారు। అలాగే మీ జీవితంలో ఇదివరకు ఎప్పుడూ కూడా సాధించని విజయాలు ఈ సమయంలో సాధించగలుగుతారు। అంతకుముందు అతి కష్టం మీద కూడా సాధించలేని అవకాశాలు ఈ సమయంలో అతి సులువుగా సాధిస్తారు। అది ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, వ్యాపార అవకాశాలు కానివ్వండి, విదేశాలకు వెళ్లాలనే కోరిక కానివ్వండి, ఈ విధంగా మీ జీవితంలో ఏదైతే మీకు కోరిక ఉందో ఆ కోరికను మీరు ఖచ్చితంగా నెరవేర్చుకోబోతున్నారు। వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులు కూడా మీకు దక్కబోతున్నాయి। కోర్టు కేసుల్లో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి। అలాగే మీరు ఏదైతే కోరికను కలిగి ఉన్నారో మీ కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి। సొంతింటి కల కూడా నిజం కాబోతుంది। అలాగే మీరు మీ యొక్క జీవితంలో ఎన్నో రకాల శుభ ఫలితాలను పొందుకుంటారు। అయితే అఖండ రాజయోగం కారణంగా మీ జీవితంలో ఇటువంటి ఎన్నో రకాల అదృష్ట ఫలితాలు మీకు ఉన్నప్పటికీ మీ జీవితాన్ని ఒక స్త్రీ నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు। జాగ్రత్తగా ఉండండి। మీరుగు పొరుగున ఉన్నటువంటి స్త్రీ అయి ఉండొచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు। వృశ్చిక రాశివారు స్త్రీలైనా కానీ పురుషులైనా కానీ పరాయి స్త్రీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి। వారు మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేరు। నలుగురు మీ గురించి పొగుడుతూ ఉంటే వారు తట్టుకోలేరు। అలాగే మీ కుటుంబ సభ్యులతో మీరు సఖ్యతగా ఉంటే వారు మీ యొక్క సంతోషాన్ని చూసి తట్టుకోలేక మీ కుటుంబ సభ్యులతో మీరు గొడవలు పడేలాగా మీకు రాంగ్ గైడెన్స్ ని ఇస్తుంటారు। మీకు సపోర్ట్ చేస్తున్నట్లుగా చేస్తూ మీ కుటుంబ సభ్యులతో మీరు గొడవ పెట్టుకునే విధంగా మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటారు। అలాగే అనవసరమైన పెట్టుబడులు పెట్టేస్తూ ఉంటారు। అలాగే అనవసరమైన విషయాల్లో మీరు జోక్యం చేసుకోమని మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు। అలాగే మీరు ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటే దాన్ని మొదలు పెట్టకుండా ఆపుతుంటారు। అటువంటి స్త్రీ మీ యొక్క జీవితంలో ఉన్నారు। అలాగే మీ జీవితంలో కొన్ని వ్యసనాలకు కూడా మిమ్మల్ని బానిస చేయడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు। అటువంటి స్త్రీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి। అటువంటి స్త్రీ కనుక మీ యొక్క జీవితంలో ఉన్నట్లయితే వెంటనే తనను దూరం పెట్టడమే మీకు ఉత్తమం। భవిష్యత్తులో కూడా వారి మూలంగా అనేక రకాల సమస్యలు వస్తాయి। కుటుంబ సభ్యుల మధ్య ప్రశాంతత లోపిస్తుంది। అలాగే మీరు ఆర్థికంగా నష్టపోతారు, మానసికంగా కృంగిపోతారు। ఎన్నో రకాల నిందలు, అవమానాలు కూడా మీరు పడాల్సి వస్తుంది। కాబట్టి మీ యొక్క బంధువుల్లో కానీ లేకపోతే ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కానీ మీరు పనిచేసే చోట కానీ అటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో తనని దూరం పెడితేనే మీ జీవితం సాఫీగా సంతోషంగా సాగిపోతుంది। కాబట్టి వృశ్చిక రాశివారు ఈ విషయాన్ని గమనించి మీరు సరైన నిర్ణయం తీసుకోండి। శివారాధన చేయండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి, తెలుపు రంగు ఆహార పదార్థాలు పేదలకు పంచిపెట్టండి। ఖచ్చితంగా శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు। చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।